పంట రుణాల మాఫీపై సర్కారుకు క్లారిటీ ఇచ్చారు బ్యాంకర్లు. ఊహించిన దానికంటే భారం తక్కువగానే ఉండనున్నట్లు నిర్ధారించారు. లక్షలోపు రుణాలు 12,598 కోట్లు మాత్రమేనని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది టీఆర్ఎస్. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టింది. అయితే 2013-14లో తీసుకున్న రుణాలని మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు ప్రచారం జరగడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. విపక్షాలు కూడా విమర్శల దాడికి దిగాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం మొత్తం పంట రుణాలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. గోల్డ్ లోన్ తో కలిపి అన్ని రకాల పంట రుణాలు 25,000 కోట్లకు పైగా ఉండొచ్చని వార్తలొచ్చాయి. అయితే సర్కార్ ఆదేశాలతో వివరాలు సేకరించిన బ్యాంకర్లు అన్ని రుణాలు కలిపి 12,598 కోట్లేనని తేల్చారు. ఇందులో 2013-14లో లోన్ తీసుకున్న 16.68 లక్షల మంది రైతులు కూడా ఉన్నారు. వీళ్ల రుణాలు 7,000 కోట్లుగా నిర్ధారించారు. 12.66 లక్షల మందికి చెందిన పాత బకాయిలు 4,150 కోట్లుగా అంచనా వేశారు. బంగారంపై తీసుకున్న రుణాలు మరో 1,448 కోట్లని ఐడెంటిఫై చేశారు. రుణాల అంచనాల్లో చిన్న మార్పులు ఉండొచ్చని బ్యాంకర్లు నివేదికలో తెలిపినట్టు సమాచారం. ఎన్నికల హామీ మేరకు అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.